Hello, రైతు సోదరులారా. Welcome to the Advanced Agritech YouTube channel. Please subscribe my channel for more agriculture related videos. ప్రతి ఏటా మన పొలాల్లో ఖర్చులేమో పెరుగుతూనే ఉన్నాయి, కానీ దిగుబడి మాత్రం తగ్గుతూ వస్తోంది. ఎందుకిలా? ఈ పెద్ద సమస్యకు పరిష్కారం ఎక్కడో లేదు, మన కాళ్ల కింద మన భూమిలోనే ఉంది. అవును, దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఎంతో ఆశతో పంట వేస్తాం, కంటికి రెప్పలా కాపాడుకుంటాం, కాని అది కళ్ల ముందే ఇలా పసుపు బారిపోతుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది కదా. చాలామంది రైతు సోదరులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అసలు దీని వెనక ఉన్న కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా? సరే, యూరియా బస్తాల మీద బస్తాలు తెచ్చి పొలంలో గుమ్మరిస్తున్నాం, అయినా సరే దిగుబడి మాత్రం పెరగడం లేదు. పైగా ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఇది ఒక రకమైన విష వలయం లాంటిది. దీని నుండి బయటపడాలంటే ముందు అసలు సమస్య మూలం ఎక్కడుందో మనం పట్టుకోవాలి. మొదటి విభాగం, రైతు ఎదుర్కొంటున్న నిజమైన సమస్య ఏంటి? చూడండి, చాలామంది అనుకుంటున్నట్టు సమస్య మనం వేసే ఎరువులో లేదు. అసలు సమస్య మన భూమిలో ఉంది. ఏళ్ల తరబడి రసాయనాలు వాడి వాడి మన నేల తన జీవాన్ని కోల్పోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాయిలా గట్టిపడిపోయింది. అందుకే మనం ఎంత మంచి ఎరువు వేసినా దాన్ని తీసుకునే శక్తి మొక్కలకు లేకుండా పోతుంది. రెండవ విభాగం, ప్రకృతి మనకిచ్చిన ఎరువుల కర్మాగారం. మరి ఇలా జీవం కోల్పోయిన నేలకు తిరిగి ప్రాణం పోయడం ఎలా? దానికి ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన సమాధానమే పచ్చి రొట్ట ఎరువు. పచ్చి రొట్ట ఎరువు, ఈ పేరు వినగానే చాలామంది కేవలం ఆకుల్ని కోసి భూమిలో కలపడం అనుకుంటారు. కాని అది కాదు, ఇది అంతకంటే చాలా గొప్పది. మన పొలంలోనే మన ఖర్చు లేకుండా ఒక సహజమైన ఎరువుల కర్మాగారాన్ని నిర్మించడం లాంటిది. ఎలాగంటే, ఈ ప్రత్యేకమైన మొక్కలు గాలిలో ఉండే నత్రజనిని పీల్చుకుని భూమిలో నిల్వ చేస్తాయి. ఆ తర్వాత మన ప్రధాన పంటకు సహజమైన భోజనంలా అందిస్తాయి. సాధారణంగా ఈ పచ్చిరొట్ట ఎరువుల్లో 3 ప్రధాన రకాలుంటాయి. మొదటిది మనకు అత్యంత ముఖ్యమైంది, పప్పుజాతి పంటలు, జీలుగా, జనుము లాంటివి. ఇవి గాలిలోంచి నత్రజనిని నేరుగా భూమిలోకి తీసుకొస్తాయి కాబట్టి మన యూరియా ఖర్చుని భారీగా తగ్గిస్తాయి. ఇక రెండో రకం నేలని గుల్లవర్చడానికి, మూడో రకం పండ్ల తోటలో వాడటానికి ఉపయోగపడతాయి. మూడవ విభాగం, సమయం యొక్క బంగారు సూత్రం. చూడండి, పచ్చిరొట్ట ఎరువుల విషయంలో మనం 100% ఫలితం సాధించాలంటే ఒకే ఒక్క విషయం చాలా కీలకం. అదే సరైన సమయం. ఇదే ఆ బంగారు సూత్రం. బాగా గుర్తుపెట్టుకోండి. పచ్చిరొట్ట పైరును ఎప్పుడు పూతకు రాకముందే భూమిలో కలియదున్నాలి. ఎందుకు? చాలా సింపుల్. పూతకు ముందు మొక్క సంపాదించిన బలం అంటే నత్రజని అంతా దాని ఆకుల్లో మెత్తటి కాండంలో ఉంటుంది. ఒక్కసారి పూత వచ్చిందంటే చాలు, ఆ సారమంతా విత్తనాలు తయారు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అప్పుడు కాండం కూడా కర్రలా గట్టిపడిపోతుంది. దాన్ని మనం భూమిలో కలిపినా అది త్వరగా కుళ్ళదు, మన భూమికి పెద్దగా ప్రయోజనం ఉండదు. నాలుగవ విభాగం, భూమి లోపల ఈ కర్మాగారం అసలు ఎలా పనిచేస్తుంది? మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్న ఈ ఫ్యాక్టరీ వెనక ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు చాలా సులభంగా తెలుసుకుందాం. ఈ ప్రక్రియ నిజంగా ఓ అద్భుతం లాంటిది. స్టెప్ బై స్టెప్ చూద్దాం. 1. మన చుట్టూ ఉన్న గాలిలో బోలెడంత నత్రజని ఉంటుంది, కాని దాన్ని మొక్కలు నేరుగా తీసుకోలేవు. 2. ఇక్కడే మన పప్పుజాతి మొక్కల వేరుబుడిపెల్లో ఉండే ప్రత్యేక బ్యాక్టీరియా రంగంలోకి దిగుతుంది. అది గాలిలోని నత్రజనిని పట్టుకుంటుంది. 3. అలా పట్టుకున్న నత్రజనిని మొక్క తన ఆకుల్లో, కాండంలో దాచుకుంటుంది. 4. సరైన సమయంలో మనం ఆ మొక్కను భూమిలో కలిపేస్తాం. ఇక చివరిగా 5. భూమిలోని కోట్లాది సూక్ష్మజీవులు ఆ మొక్కను కుళ్ళిపోయేలా చేసి అందులో దాగి ఉన్న నత్రజనిని మన ప్రధాన పంటకు సిద్ధంగా అందిస్తాయి. అంతే. 5వ విభాగం, మన పొలానికి ఏది ఉత్తమ ఎంపిక? సరే, ఇదంతా వినడానికి బాగుంది, కాని అసలు విషయానికొస్తే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులు తమ పొలాలకు, తమ పంటలకు ఏ పచ్చిరొట్ట పైరును ఎంచుకోవాలి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ పట్టికను ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇవి కేవలం అంకెలు కావు, మనకు మిగిలే డబ్బు. ఉదాహరణకు జీలుగనే తీసుకుందాం. 1 ఎకరాకు జీలుగను పచ్చిరొట్టగా వాడితే అది భూమికి దాదాపు 70 నుంచి 80 కిలోల స్వచ్ఛమైన నత్రజనిని అందిస్తుంది. ఇప్పుడు చెప్పండి, దీనికి సమానమైన రసాయనిక యూరియా మనం కొనాలంటే ఎంత ఖర్చవుతుంది? అక్షరాల 170 కిలోలు. 1 ఎకరానికి సుమారు 170 కిలోల యూరియా వాడకాన్ని మనం తగ్గించుకోవచ్చు. అంటే దాదాపు 3.5 బస్తాల యూరియా కొనే ఖర్చు మనకు పూర్తిగా ఆదా అవుతుంది. ఆలోచించండి, ఇది కేవలం డబ్బు ఆదా మాత్రమే కాదు, మన భూమి ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుంటున్నట్టే కదా. మరి మన ప్రాంత పరిస్థితులకు ఏది సరిగ్గా సరిపోతుంది? ఇదిగోండి ఒక చిన్న గైడ్. ఖరీఫ్లో వరి వేసే పొలాలకైతే, ముఖ్యంగా నీటి ముంపు ఉండే చోట్ల జీలుగా నంబర్ 1. ఇక పత్తి, మిరప లాంటి పంటలు వేసే పొలాలకు జనుము చాలా మంచిది.
వర్షాధార మెట్ట భూములకు అలసంద సరైన ఎంపిక. ఇక రబీలో మిరప, కూరగాయలు వేసే ముందు పిల్లి పెసర వేసి కలియ దున్నితే భూమి చక్కగా తయారవుతుంది. 6వ చివరి విభాగం, భూమి నుండి ఆదా వరకు. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం. మేము పచ్చిరొట్టె వాడామండి, కాని పెద్దగా ఫలితం రాలేదు అని కొందరు రైతులు నిరుత్సాహపడతారు. ఎందుకలా జరుగుతుంది? కొన్ని చిన్న చిన్న తప్పులు చేయకుండా జాగ్రత్త పడితే మనం పూర్తి ప్రయోజనం పొందవచ్చు. ఆ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం. చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఇవే. మొదటిది, మనం ముందే చెప్పుకున్నట్టు పూత వచ్చాక భూమిలో కలపడం. దీనివల్ల ప్రయోజనం దాదాపు 0. రెండోది, భూమిలో తగినంత తేమ లేనప్పుడు కలియదుండడం. తేమ లేకపోతే అది కుళ్ళదు, అంతే. మూడోది, ఇది ఒక్కసారి వేసే మ్యాజిక్ కాదు. ఓపికతో కనీసం 2-3 ఏళ్లు తొడంది చేస్తేనే భూమిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన తప్పు, పచ్చిరొట్ట వాడిన తర్వాత కూడా అదే మోతాదులో రసాయనిక యూరియాను వాడటం. ఇలా చేస్తే లాభం బదులు నష్టమే ఎక్కువ. రైతు మిత్రులారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ పచ్చిరొట్ట ఎరువు అనేది కేవలం ఈ ఒక్క పంటకు ఖర్చు తగ్గించుకునే టెక్నిక్ మాత్రమే కాదు. ఇది మన భూమికి మనమిచ్చే ఒక పెద్ద పెట్టుబడి. ఆరోగ్యకరమైన నేల, స్థిరమైన దిగుబడులు, తక్కువ ఖర్చులు, వీటన్నిటితో మన తర్వాతి తరాలకు వ్యవసాయాన్ని ఒక భద్రమైన వృత్తిగా అందించే ఒక గొప్ప మార్గం. అందుకే అంటాం, ఇది ఒక పంట లాభం కాదు, ఇది మనందరి భవిష్యత్తు భద్రత. కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి, ఫార్మర్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.